వెల్కమ్ మై ఛానల్ గిడ్డేస్ వ్లాగ్. సురేష్, ఏం సురేష్ ఇది ఎట్లా ఉంది రేటు? ఊళ్ళినారా సార్? గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు అయితే అంటే అవుతుంది సార్. 1500 పోతుంది కాబట్టి అవుతుంది, తక్కువ పోతే కాదు. రైతులకి మరి ఎట్లుంది ఇప్పుడు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం వర్షాలు లేక అంతా గబ్బులు వేసిపోయింది కదా సార్. ఇది పంటలు లేవు, ఏం లేవు. నార్లు వేయాలంటే కూడా ఎద పడుతున్నారు రైతులు వర్షాలు లేక. మరి గవర్నమెంట్ ఏమైనా ఇస్తుంది? గవర్నమెంట్ ఏం సహాయం చేయదు సార్. నష్టపరిహారం కట్టుకుంటే ఇస్తామని చెప్తుంది, కానీ అవి పడతాయో లేదో తెలియదు కదా మనకి. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. చాలా మంది కోట్లు కట్టేసిన కట్టినారు సార్. ఎకరాకి 2000 తీరా, 1500 తీరా, 500 తీరా. వేరుశనగకి అయితే 500, పత్తికి అయితే 2000, ఉల్లికి అయితే 89 రూపాయలు అట్లా కట్టినారు సార్. దాదాపు చాలా అమౌంట్ అయితే కట్టినారు. అవి ఏమొస్తాయో తెలియదు. అవి ఏమొస్తాయో తెలియదు. వేస్తామని చెప్పినారు ప్రభుత్వము. నష్టపరిహారం బీమా కట్టుకోమని చెప్పినారు, కట్టినారు రైతులు అయితే ప్రస్తుతానికి. మరి బ్యాంకులో లోన్ ఉందా? బ్యాంకులో లోను ఉంది సార్, కానీ అది ఈ రుణమాఫీ అదేం చెప్పలేదు కదా ఈసారి సీఎం. రుణమాఫీ లేదు, ఇబ్బంది అవుతుంది సార్. అంతేనే ఈ సంవత్సరం అయితే పంటలు తక్కువ. నువ్వు మరి డిగ్రీ చదివినావు కదా, ఏదైనా ఉద్యోగం చేయొచ్చు కదా? డిగ్రీ చదివినాం సార్, ప్రస్తుతానికి అయితే ఏమి చేయలేం, పొలం పనే చేస్తున్నా. ఇదే జీవనాధారం. అయితే ఇది ఈసారి గిట్టుబాటు అవుతుంది అంటే రావచ్చు రేటు. మీరేమంటే నార వరకే సార్. ఈ నార పోతే మొత్తం అమ్ముడు పోతే గిట్టుబాటు అవుతుంది సార్. మిగిలిపోయిందంటే గిట్టుబాటు కాదు. అప్పుడు పోతుంది, ఎందుకు అమ్ముడు పోతుంది? అన్నీ అమ్ముడు పోతుంది. అయినా ఇప్పుడు అన్నీ పోయినాయి సార్. 90 మళ్ళీ 60 పోయినాయి, ఇంకా 30 ఉన్నాయి సార్. ఓకే, మంచిది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏం పేరమ్మా? మనీత. కొత్తగా ఉందమ్మా పేరు. ఇది మీదేనా పొలము? మరి కూలోళ్ళు ఎవరు పిలిచారా? మీరే చేసుకుంటున్నారు కదా? మంచిదమ్మా. అది ఒక్కొక్కరికి 500, వాళ్ళకే పెట్టనీకే సరిపోతుంది. మంచిదమ్మా, మీకు మంచి పంటలు, డబ్బులు రావాలని కోరుకుంటున్నామమ్మా. చెప్పమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? సావిత్రమ్మ సార్. సావిత్రమ్మ. ఇక్కడ ఇది మీ ఓడేనా? కొడుకా? ఓహో, ఎంతమంది అమ్మా కొడుకులు? కొడుకే సార్, ఒకటే కొడుకే. మరి బాగా చదివినాడు, మరి ఉద్యోగం చేయకుండా పని చేపిస్తున్నాడు ఎట్లా? మరి వ్యవసాయం మీద బాగా ఇంట్రెస్ట్ ఉందిలేమ్మా. అట్లా బతుకుతున్నాం. సరే అమ్మా, మీకు మంచి పంటలు రావాలా, డబ్బులు రావాలని కోరుకుంటున్నాం. భగవంతుడు ఉండడం మనం ఏం చేస్తాం సార్.